మీనా వాళ్ళ మామయ్య ఇంటికి రాగానే ఏంటి మామయ్య ఒక్కరే వచ్చారు, అత్తయ్య గారు ఏరి అంటే ఇక మీదట ఈ ఇంటికి రాదు. అదేంటి మామయ్య అలా అంటున్నారు? లేదమ్మా, నేను అన్నా, నా మాట అన్నా, నా పరువు అన్నా లెక్కలేనిది, అది నా ఇంటికి రాకూడదు, అందుకే వదిలేసి వచ్చాను అని అంటాడు. అదేంటి మామయ్య మీరే అలా అంటే వాళ్ళు ఎక్కడికి పోతారు అని అంటుంది. ఇద్దరు కలిసి గోదాట్లో దూకని, నాకు అవసరం లేదు అంటాడు. అలా అనకండి మామయ్య, మన ఇంటి పరువు మనమే తీసుకుంటే ఎలా మామయ్య, నలుగురికి తెలిస్తే పరువు పోతుంది అంటూ వాళ్ళ మామయ్యకు సర్ది చెప్పి ఆ తర్వాత వాళ్ళ అత్తయ్యకు ఫోన్ చేస్తుంది. ఎక్కడున్నారు అత్తయ్య అంటుంది. గోదాట్లో ఈత నేర్చుకుంటున్నాను, ఇక్కడ నీళ్ళు తక్కువగా ఉన్నాయని ఈత కొట్టుకుంటూ కాకినాడ సముద్రానికి వెళ్తున్నాను. అయినా తెలుసుకుని ఏం చేస్తావు, ఆరుస్తావా తీరుస్తావా అని అంటుంది. మామయ్య గారు మిమ్మల్ని ఇంటికి రమ్మన్నారు అత్తయ్య, అందుకే ఫోన్ చేశాను అంటుంది. అమ్మయ్య, ఆయనకు కోపం తగ్గినట్టుంది అని అనుకుంటుంది. వెంటనే ఇంటికి రండి అత్తయ్య, అత్తయ్య చెప్పండి అని అంటుంది. ఏంటి వచ్చేది, నన్ను రమ్మని ఆయన ఫోన్ చేసి చెప్పలేడా, ఆయనకు మాటలు రావా, బోడి నీ రాయబారం ఏంటి, ముందు నీ మొగుడిని చక్కగా చూసుకో, తర్వాత మా వాటిల్లో వేలు పెడుతువు కానీ, అయినా నీ కాపురం బాగా లేదు కానీ మా పంచాయతీలు చక్కగా చేయడానికి వస్తున్నావా అని అంటుంది. చూడండి అత్తయ్య, మీకు మామయ్య గారు ఫోన్ చేయమని చెప్పారు, నేను చేశాను అంతే, ఇంత చిన్న విషయానికి గొడవ ఎందుకు, ఇంటికి రండి, అయినా ఇంతకు మించి మాట్లాడితే మొదటికే మోసం వస్తుంది అని ప్రభావతి అనుకొని తొందరపడి సరే సరే అని అంటుంది. మనోజ్ని తీసుకొని బయలుదేరుతుంది. అక్కడ బాలు ప్యాకట ఆడుకుంటూ ఉంటే ఒక అతను వచ్చి బాలు బాగున్నావా అని అడుగుతాడు. లేదు బాబాయ్, ఇప్పుడే కురుక్షేత్రం యుద్ధంలో 2 రథాలను పోగొట్టుకొని వచ్చాను, వాటిని వెతుక్కుంటూ నా గుర్రాలు వెళ్ళాయి, నేను ఇక్కడికి వచ్చి కూర్చున్నాను అని అంటాడు. నువ్వు భలే జోకులు వేస్తావు అబ్బాయి అని అంటాడు. సరే కానీ వచ్చిన పని ఏంటో చెప్పు అంటాడు. మీ అన్న మనోజు ఈఎంఐ కట్టడానికి 5,000 రూపాయలు తీసుకున్నాడు అని అంటాడు. వాడు నీకు కూడా పంగనాలు పెట్టాడా, అయినా నువ్వు డబ్బుల మీద ఆశ వదులుకో, వాడు ఇంట్లో నుండి పారిపోయాడు, అందుకే ఏంటి బాలు మీ అమ్మ మా బాబు పని చేయడానికి పక్క ఊరికి వెళ్ళాడు అని చెప్పింది, పైగా మీ మనోజ్ను టిఫిన్ బండి దగ్గర కనిపించాడు అని కూడా చెప్పాను, అవునా, నువ్వు చూసింది నిజమా అని అంటాడు. నిజమే, ఆ మనోజ్ గాడు ఎక్కడున్నా ఎక్కడ కనిపించినా నాకు ఫస్ట్ ఫోన్ చేయని చెప్తాడు. సరే అంటూ వెళ్ళిపోతాడు. ఒరే మనోజ్ గా, నువ్వు ఒక్కసారి కనిపిస్తే నీ అంతు చూస్తాను రా అని అనుకుంటాడు. ప్రభావతి మనోజ్ను తీసుకొని ఇంటికి వస్తుంది. అమ్మ, ఇందాక హాస్టల్లోనే నాన్న నన్ను పిచ్చ కొట్టుడు కొట్టాడు, నా మీద ఇంత కోపంతో ఉన్న నాన్న నన్ను ఎలా ఇంట్లోకి రాణిస్తారు, అదంతా నేను చూసుకుంటాను రా, భయపడకురా అని అంటుంది. అప్పుడే సత్య వచ్చి, ఒరే నీకు ఏం చెప్పానురా, ఆ జన్మలో నీ మొహం చూపించద్దు అని చన్నానా, మళ్ళా ఎందుకు వచ్చావురా, నా ఇంటికి రావడానికి నీకు ఎంత ధైర్యం రా అంటూ కొడతాడు. నడువురా, బయటకు నడువు అంటూ కొడతాడు. ఏమండి, వాడు ఎంతైనా మన కన్న బిడ్డ అండి, ఈ కంత్రిగాడు మన కన్న బిడ్డ, నేను చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకోమంటే నాకు నమ్మకంగా మాట ఇచ్చి డబ్బు ఇచ్చేదాకా నా దగ్గర నటించి డబ్బులు రాగానే అందరి ముందు నా పరువును తీశాడు. వీడిని నేను క్షమించాలి, అవసరం లేదు, వీడు నా ఇంటికి రావడానికి వీల్లేదు అని అంటాడు. నీ తప్పు లేకున్నా సరే కొన్ని సందర్భాలలో నలుగురితో మాట్లాడాల్సి వచ్చినప్పుడు మౌనంగా భరించు, మాటలతో బాధ పెట్టిన వారిని వెతుక్కుంటూ వచ్చి క్షమాపణ చెప్పే రోజు త్వరలోనే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బొంతల వర్షిణి. సముద్రం అనే నౌకలో 2 జీవితాలు ప్రయాణిస్తున్న వేళల్లో ఎవరైతే ఒడ్డుకి